వినాయకుడు శివుడు పార్వతీల కుమారుడు. వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి. ఏ పేరిట పిలిచినా పలుకుతాడన్న నమ్మకం. మొత్తం 32 రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. సుముఖ, కపిల, గజకర్ణ, లంబోదర, వికత, బాల గణపతి, భక్తి గణపతి, దుందు గణపతి, దుర్గా గణపతి, ద్విజ గణపతి, ద్విముఖ గణపతి, ఏకదంత గణపతి, ఏకాక్షర గణపతి, హారిద్ర గణపతి, హీరంబ గణపతి, క్షిప్ర గణపతి, క్షిప్ర ప్రసాద గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, నృత్య గణపతి, ఇలాంటి ఎన్నో పేర్లతో కొలుస్తూ ఉంటారు. గణేశుడు రూపం ఎంతో మనోహరంగా ఉంటుంది. ఏనుగు తల ఉన్న ఈ వినాయకుడు తెల్లనైన శరీరం గలవాడు. వినాయక చవితి రోజున ఎంతో భక్తితో వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. కానీ గణేశుడి రూపం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఏ పూజ చేసినా మొదటి పూజ చేసేది వినాయకుడికే. విఘ్నాలు తొలగాలని పూజిస్తూ ఉంటారు. ఆయన ధ్యానం చేయకుండా ఏ దేవుణ్ణి కొలిచినా ఫలితం శూన్యమంటారు పెద్దలు. అసలు వినాయకుడి జన్మ రహస్యం ఏమిటి? వినాయక చవితి పండగ వస్తుందనగానే పిల్లలతో పాటు పెద్దల్లో ఉత్సాహం పొంగిపోర్లుతూ ఉంటుంది. ఆయన రూపురేఖల్లో ఎన్నో రహస్యాలున్నాయి. గజాసురుని చంపిన అనంతరం శివుడు కైలాసం వస్తూ ఉంటాడు. అదే సమయంలో పార్వతి స్నానం చేయడానికి వెళ్తూ ఉంటుంది. నలుగు పిండితో స్నానం చేయబోతూ అదే పిండితో ఓ బొమ్మను చేసి ప్రాణం పోయడంతో చిన్న బాలుడిగా మారతాడు. ఎవరిని లోపలకు రానివ్వద్దని చిన్న బాలుడికి చెబుతుంది. కాసేపట్లో అక్కడకు శివుడు వస్తాడు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. బాలుడు అడ్డుకుంటాడు. శివుడికి తీవ్ర ఆగ్రహం వస్తుంది. త్రిశూలంతో బాలుడి తలను వధిస్తాడు. బయటకు వచ్చిన పార్వతి ఇది చూసి రోదిస్తుంది. ఎలాగైనా బతికించాలని కోరుతుంది. రోదిస్తున్న పార్వతిని చూసి చలించిన శివుడు ముఖాన్ని తెమ్మని చెబుతాడు. వారు తిరిగి ఓ అడవిలో పడి ఉన్న ఏనుగు ముఖాన్ని తీసుకొస్తారు. ఇదే ముఖాన్ని బాలుడికి అతికిస్తాడు శివుడు. అయితే ఇతని శరీర భాగాల్లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు దాగి ఉన్నాయి. ఏనుగు శరీరం అంటే ఒక మెటీరియల్ అంటారు. పదార్థం నుంచే సృష్టి జరుగుతుందనే విషయం తెలిసిందే. గణేశుడి రూపం నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. గణేశుడి తల తెలివికి బుద్ధికి సింబల్ అంటారు. తెలివితేటలను చూపిస్తుంది. వినాయకుడిలాగా పెద్ద తలకాయ ఉన్న వారిలో తెలివితేటలు ఉంటాయంటారు. ఏనుగు తలను అర్థం చేసుకుంటే గణపతిలోని లక్షణాలు అర్థమవుతాయి. శరీరంతో పాటు బుద్ధిని సమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తుంది. చెవులు పెద్దవిగా ఉంటాయి. ప్రతి మాటను శ్రద్ధగా ఆలకించాలని సూచిస్తూ ఉంటాయి. అవతలి వ్యక్తి పూర్తిగా మాట్లాడిన తర్వాత ఓ నిర్ణయానికి రావాలని చెబుతూ ఉంటాయి. ఎక్కువగా విని తక్కువగా మాట్లాడాలనే సూత్రం చెబుతుంది. చిన్న కళ్ళు శ్రద్ధ ఏకాగ్రత చూపిస్తుంది. ఏ విషయాన్ని అయినా సరే లోతుగా చూడడం చాలా అవసరం. తొండం ఓ గుర్తును చూపించేలా ఉంటుంది. తొండం ఎడమ వైపున తిరిగి ఉంటే ఆయన్ను వామముఖ గణేశుడు అంటారు. సహనం, ప్రశాంతత, ఓర్పును అందిస్తాయి. చంద్రుడు శక్తిని ఎడం వైపునకు వెళ్తుందని పండితులు అంటూ ఉంటారు. తొండం కుడివైపున ఉంటే ఆయన్ను దక్షిణాభిముఖ గణపతిగా పిలుస్తారు. మోక్షాన్ని బుద్ధిని అందిస్తుందని చెబుతూ ఉంటారు. చేతులు హిందుత్వానికి ప్రతీక భావిస్తారు. ఒక చేతిలో పద్మం, సత్యం, జ్ఞానం, సౌందర్యం. రెండో చేతిలో గొడ్డలి, నమ్మకాలు, బంధాలకు అతీతుడు. మూడో చేతిలో స్వీటు, లడ్డు, జ్ఞానంతో వచ్చే సంతోషం చూపిస్తుంది. నాలుగో చేయి అభయముద్ర, వరాన్ని ఇవ్వడం, ఆందోళన చెందవద్దని, తాను ఉన్నానని అర్థం వస్తుంది. దంతాలు 2. దంతాలు ఒకటి జ్ఞానం, భావోద్వేగాలను సూచిస్తాయి. కుడిదంతం జ్ఞానాన్ని, ఎడమదంతం భావోద్వేగాన్ని సూచిస్తాయి. పెద్ద బొజ్జ పండిన వడ్లను పోసేందుకు ఉపయోగించే గాదెకు గుర్తు అంటూ ఉంటారు. ఎలుక వాహనం, ఎలుకను వాహనంగా ఉపయోగిస్తాడు వినాయకుడు. పంటలను పాడు చేసే వాటిని అణిచివేయడం సూచిస్తుంది. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. మూషిక వాహన మోదకహస్త చామరకర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. గజాననం భూతగణాదిసేవిత కపీత జంబూఫల సారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం సుముఖైశ్చ కదందశ్చ కపిరో గజకర్ణిక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతు నరాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజ.